ఆధ్యాత్మిక ఆనందానికి వేదికగా శ్రీ జగన్నాథ స్వామి కళ్యాణ రథయాత్ర మహోత్సవాలు ఈ నెల 15వ తేదీ నుంచి 26వ తేదీ వరకు అత్యంత వైభవంగా నిర్వహించబడనున్నాయి. ఈ మహోత్సవాల సందర్భంగా ప్రతిరోజూ ప్రత్యేక పూజలు, హోమాలు, స్వామివారి అలంకార సేవలు, సాంస్కృతిక కార్యక్రమాలు, భజనలు మరియు భక్తులకు తీర్థప్రసాదాల పంపిణీ నిర్వహించనున్నారు. నిర్ణీత రోజున శ్రీ జగన్నాథ స్వామివారి కళ్యాణోత్సవం అనంతరం రథయాత్ర భక్తి శ్రద్ధల మధ్య ఘనంగా జరగనున్నాయి. ఈ మహోత్సవాల్లో భక్తులందరూ పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కావాలని ఆలయ నిర్వాహకులు కోరారు. 15వ తారీఖు నుండి జూలై 26వ తారీఖు వరకు అత్యంత వైభవంగా జరపబడతాయి. జూలై 16వ తారీఖు గురువారం ఉదయం 9:30 గంటలకి స్వామివారిని రథం మీద వేయించేసి భక్తులందరికీ కూడా దర్శనం కల్పించడం జరుగుతుందండి. సాయంత్రం 5 గంటలకి మన దక్షిణ నియోజకవర్గ శాసనసభ్యులు ఎమ్మెల్యే గారు శ్రీ వంశీకృష్ణ శ్రీనివాస్ గారి చేతుల మీదుగా తొలి రథయాత్ర ప్రారంభమవుతుందండి. స్వామివారిని టౌన్ కొత్త రోడ్ వద్ద ఆలయం నుండి టర్నర్ సత్రం వరకు రథం మీద తీసుకువెళ్లి జూలై 17వ తారీఖు నుంచి 25వ తారీఖు వరకు దశావతారాల్లో అలంకరించి భక్తులందరికీ కూడా దర్శన భాగ్యం కల్పిస్తామండి. జూలై 26వ తారీఖు ఆదివారం సాయంత్రం 5 గంటలకి తిరుగు రథయాత్ర ప్రయాణం అనేది మొదలవుతుంది. ఆలయం వద్ద వరకు స్వామివారిని తీసుకొచ్చి మళ్లీ ప్రతిష్ఠ చేయడం జరుగుతుందండి. ఆగస్టు 6వ తారీఖు మహా అన్నదానం ఆలయం వద్ద 5,000 మందికి ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఆ మహా అన్నదానంతో ఈ సంవత్సరం రథయాత్ర మహోత్సవాలు ముగుస్తాయండి. భక్తులందరికీ కూడా దర్శన వేళలు ఉదయం 6 గంటల నుంచి రాత్రి 9:30 గంటల వరకు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ధర్మ దర్శనంతో పాటు 20 రూపాయల ప్రత్యేక దర్శనం, 50 రూపాయల శీఘ్ర దర్శనం, అలాగే 200 రూపాయల విశిష్ట దర్శనం ద్వారా భక్తులు దర్శనం చేసుకోవచ్చు. దర్శనం అనంతరం ప్రసాద పంపిణీ కూడా చేయడం జరుగుతుంది. మధ్యాహ్నం రోజు కూడా 1000 మందికి అన్న సంతర్పణ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే సాయంత్రం 4 గంటల నుంచి 9:30 గంటల వరకు ప్రవచనాలు మరియు సాంస్కృతిక కార్యక్రమాలు కూడా వివిధ అకాడమీస్ వారిచే ఏర్పాటు చేయడం జరిగింది. సో ఆర్డీఓ విశాఖపట్నం వారు వివిధ శాఖల వారితో అలాగే మా ధర్మకర్తల మండలి సభ్యులందరితో కూడా సమన్వయ సమావేశం అనేది ఏర్పాటు చేసి ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా భక్తులకి ఏం చర్యలు తీసుకోవాలి, ఎటువంటి సదుపాయాలు కల్పించాలి అని తగు సూచనలు జారీ చేశారు. ఆ సూచనలన్నీ గుర్తుపెట్టుకొని భక్తులకు వచ్చిన వాళ్ళందరికీ కూడా దర్శనం తొందరగా అయ్యేటట్టు అలాగే ఎటువంటి